changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? సో మీరు చూస్తున్నారు, దీన్ని మనం ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే సూర్యుని పొద్దు ఎటు ఉంటే అటు తిరుగుతుంది. సూర్యుడు ఉదయం ఒక దిక్కునుంటే అటువైపు తిరుగుతుంది. రాత్రి అంటే సూర్యాస్తమయం వైపు పడమర వైపు సూర్యాస్తమయం ఉంటుంది కనుక పడమర వైపు ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు నుంచి మనం ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును పక్కన పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు అని వాక్యం చెప్తుంది. ప్రొద్దుతిరుగుడు పువ్వు ఏ విధంగా ఉదయము సూర్యోదయం అప్పుడు తూర్పు వైపున ఉంటుందో, సూర్యాస్తమయం సమయంలో పడమర దిక్కున ఉంటుందో, మన జీవితాలు కూడా ప్రతినిత్యం అనునిత్యం ప్రతికూలమైన అనుకూలమైన కష్టమైన సుఖమైన బాధ అయినా వేదన అయినా ఆరోగ్యమైన అనారోగ్యమైన మన చూపు యేసు వైపే ఉంచాలి. మనం కూడా దేవుని వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు నేర్పించే పాఠం ఏంటంటే, ఏ విధంగా సూర్యుని వైపే తన యొక్క ముఖం ఉంటుందో మనం కూడా మన చూపు అంతా కూడా దేవుని వైపు నిలపాలి. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా ఎటు నుంచి అక్కరతలో అవసరతలో సహాయము దొరకదు. నమ్మిన వారిని నయవంచన చేసే లోకంలో మనం ఉన్నాం. మనుషుల వైపు చూస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూసినప్పుడు మన జీవితాలు దేవుని వైపు చూసినప్పుడు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మనము దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. కాబట్టి మన జీవితంలో ఎప్పటి నుండైనా కష్టాల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు నేర్పించేటట్టు పాఠాన్ని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తి ఆయన వైపు చూచినట్లయితే, మన చూపు ఆయన మీద నిలిపినట్లయితే దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.